ఓపీడీస్‌లో కామన్‌గా చూసే సమస్య ఏంటి అంటే, ఒక పేషెంట్ కపుల్ మా దగ్గరికి వచ్చి, మేడం ట్యూబ్స్ బానే ఉన్నాయి, సెమెన్ అనాలిసిస్ బాగానే ఉంది, తను ఎవ్రీ మంత్ ఓవ్యులేట్ అవుతారు, అయినా సరే మాకు ప్రెగ్నెన్సీ రావటం లేదు అని చాలా కామన్‌గా చాలా మంది కపుల్ మమ్మల్ని విజిట్ చేస్తారు. సో ఈ ప్రాబ్లమ్‌ని అన్ఎక్స్‌ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే బేసిక్ ఇన్ఫర్టిలిటీ టెస్ట్ అన్ని నార్మల్‌గా ఉంటాయి, కానీ ప్రెగ్నెన్సీ రాదు. అండ్ వాళ్ళు కపుల్ కూడా యంగ్‌గా ఉంటారు, అంటే అరౌండ్ 30s, 20స్‌కి 30స్‌కి మధ్యలో ఉంటారు. బట్ స్టిల్ కన్సెప్షన్లో డిఫికల్టీ ఉంటుంది. సో ఈ సమస్య యాక్చువల్లీ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఫర్ ద డాక్టర్ అండ్ ఫర్ ద కపుల్ ఆల్సో. సో అన్ని నార్మల్గా ఉన్నాయి, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో యాక్చువల్లీ ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ఏమవుతుంది అంటే, మనకి బేసిక్ టెస్ట్లు నార్మల్గా ఉన్నాయి, కానీ చాలా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఫర్ ప్రెగ్నెన్సీ అనేది ఒక్కొక్క ఈవెంట్లో ప్రాబ్లం ఉండుండొచ్చు. సో ఫర్ సపోజ్ ఇప్పుడు భార్యాభర్త కలిసినప్పుడు స్పర్మ్ అనేది యూట్రస్ ద్వారా వెళ్ళి యూట్రస్ నుంచి ట్యూబ్కి వెళ్ళాలి. ఈ స్పర్మ్ యాంటీస్పర్మ్ అంటే సర్విక్స్ దగ్గరే చనిపోతూ ఉండుండొచ్చు. సో అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. అండ్ ఓవ్యులేషన్ జరుగుతుంది, కానీ ఎగ్ ఫాలికల్ అనేది రప్చర్ అవుతుంది, కానీ అందులో ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఎగ్ ఉంటుందా లేదా అన్నది కూడా మనకి తెలీదు. నెక్స్ట్ స్టెప్ ఇస్ ఫర్టిలైజేషన్. ఎగ్ స్పర్మ్ కలయిక. ఈ ఎగ్ స్పర్మ్ కలుస్తున్నాయా లేదా అనేది మనకి రియల్ టైంలో చూడడానికి మనకి ఏ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ లేదు, కాబట్టి మనకు అది తెలియదు. ఓకే, ఎగ్ స్పర్మ్ కలిసాక ఎంబ్రియోగా ఫామ్ అవుతున్నాయా లేదా అది కూడా మనకి తెలియదు ఈ టెస్ట్. అండ్ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత అది గర్భాశయంలో వచ్చి అతుక్కోవడం, ఇంప్లాంటేషన్ అంటాం, అది జరుగుతుందా లేదా ఈ బేసిక్ టెస్ట్ ఇవి చెప్పలేవు. సో ఇన్ఫర్టిలిటీలో ఎక్కడో ఏదో ఒక స్టెప్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ రావట్లేదు, కానీ అది ఈ బేసిక్ టెస్ట్ లో మనకి తెలియడం లేదనమాట. సో దీనికి చాలా కంట్రీస్, చాలా అసోసియేషన్స్, ఇన్ఫర్టిలిటీ అసోసియేషన్స్ చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లంకి పైగా టెస్ట్లు ఎక్కువ చేయాలా లేకపోతే ట్రీట్మెంట్ చేయాలా అని డిస్కషన్ వచ్చినప్పుడు దీని కాస్ట్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం టెస్ట్లు చేసుకుంటూ పోతుంటే మనకి రీజన్ తెలుస్తుంది, కానీ ప్రెగ్నెన్సీ రాదు. సో అల్టిమేట్లీ వీ నీడ్ ప్రెగ్నెన్సీ. సో దాని గురించి మనం ట్రీట్మెంట్ కి ముందుకెళ్ళడం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వర్కౌట్ అవుతాయి? సో కామన్గా ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది IUI, అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనమాట. సో ఈ యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ ఈ స్పర్మ్ ని చంపేసే ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీని కరెక్ట్ చేసుకోవచ్చు, కాబట్టి IUI అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ కపుల్కి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 3 cycles ఆఫ్ IUI అనేది చెప్తాను. సో ఇదిలో కూడా సక్సెస్ అనేది ఒకవేళ రాకపోతే నెక్స్ట్ స్టెప్ ఇస్ IVF. సో ద కపుల్ ఆర్ యంగ్, మనం 3 cycles ఆఫ్ IUI మినిమం ట్రై చేసి ఆ తర్వాత IVFకి వెళ్ళాల్సి ఉంటుంది. అదే కపుల్ ఏజ్డ్ ఉన్నారనుకోండి, అబౌవ్ 35 ఫీమేల్ ఉన్నారనుకోండి, అన్ని సైకిల్స్ ఆఫ్ IUI చేయడం అనేది కరెక్ట్ కాదు, బికాస్ IUI సక్సెస్ రేట్ కమ్స్ డౌన్ ఆఫ్టర్ ఏజ్ అనమాట. ఒకవేళ కపుల్ 35 కంటే ఎక్కువ ఉంటే డైరెక్ట్ IVF ఈజ్ ఎ బెటర్ ఆప్షన్ అనమాట. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీకి నార్మల్ లెట్రోజోల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది చాలా తక్కువ వర్కౌట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదైనా IUI ఆర్ IVFకి వెళ్ళడం అనేది కరెక్ట్ ట్రీట్మెంట్ అవుతుంది. భార్యాభర్తలు ఒక డెలివరీ అయిన తర్వాత ఎప్పుడు కలిసి ఉండొచ్చు, ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేప్పుడు ఎంత గ్యాప్ తీసుకోవాలి, సో ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా ఒక ఫీమేల్ డెలివరీ అయిన తర్వాత మినిమం 6 weeks టైం పడుతుంది. అంటే తన ప్రెగ్నెన్సీ చేంజెస్ అన్ని రివర్స్ అవ్వడానికి ఒక 6 వారాల సమయం అనేది పడుతుందన్నమాట. సో ఏంటి ఏ చేంజెస్ నార్మల్ స్టేజ్కి వస్తాయి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ గర్భాశయం యూట్రస్ అనేది చాలా ఎన్లార్జ్ అవుతుంది అనమాట. సో అది నార్మల్ సీకి రావడానికి 6 weeks పడుతుంది. ఈ నార్మల్ సీకి వచ్చే ప్రొసీజర్ని మనం ఇన్వల్యూషన్ ఆఫ్ యూట్రస్ అని అంటాం. సో ఇది నార్మల్ క్రికెట్ బాల్ సైజ్కి వస్తుంది. అంత పెద్ద 2.5 kgs బేబీ సైజ్ని ఎక్స్పాండ్ అయిన యూట్రస్ నార్మల్ క్రికెట్ బాల్ సైజ్కి వచ్చేస్తుంది. అంటే ప్రీ ప్రెగ్నెన్సీ స్టేజ్కి కంప్లీట్గా రాలేదు, సో జస్ట్ అంతకంటే కొంచెం బిగ్గర్ సైజ్కి వస్తుంది అనమాట. సో ఈ ఫస్ట్ అది జరుగుతుంది. ఇంకొకటి ఏంటి, బేబీ డెలివరీ అయిన తర్వాత చాలా ప్లెసెంటల్ డెబ్రీ అది ఉంటుంది, అదంతా బయటకు వచ్చేస్తుంది. సో ఈ 6 weeksలో ఈ లోకియల్ డిశ్చార్జ్, దాన్ని లోకియా అంటాం అనమాట, ఈ డిశ్చార్జ్ అంతా బయటకు వస్తుంది. సో ఈ 6 weeksలో అదంతా క్లీనప్ అనేది అవుతుంది. థర్డ్ థింగ్, వెజైనా, స్ట్రెచ్ అయిన వెజైనా నార్మల్ స్టేజ్కి వస్తుంది అనమాట. అది కాకుండా మన బాడీలో ఇంక్రీజ్ అయిన వెయిట్, ఇంక్రీజ్ అయిన వాటర్ కంటెంట్ అదంతా తగ్గి నార్మల్ స్టేజ్కి వస్తుంది. సో ఈ 6 weeks అనేది యూట్రస్ హీలింగ్కి, టోటల్ అరౌండ్ బాడీ హీలింగ్ అనేది అవసరం. సో ఈ 6 weeks అయిన తర్వాత భార్యాభర్త కలవచ్చు. సో బట్ అది
బేసికలీ కంఫర్ట్ ఆఫ్ ద ఫీమేల్ అనమాట. తనకి డెలివరీ అయి ఉంటుంది, దానివల్ల స్టిచ్చెస్ పడి ఉంటాయి, అది కాకుండా డిశ్చార్జ్, ఒరిజినల్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తే దట్ ఈస్ మనం వెళ్ళొచ్చు. సో అది నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ సెక్షన్ అయినా 6 వారాల సమయం అనేది పడుతుంది. 6 వారాల తర్వాత వాళ్ళు రెగ్యులర్ ఇంటర్ కోర్స్లో పాల్గొవచ్చు. సో కమింగ్ టు ప్రెగ్నెన్సీ ప్లానింగ్. సో ఒక డెలివరీ అయిన తర్వాత ఇఫ్ ఇట్స్ ఎ నార్మల్ డెలివరీ విత్ ఇన్ 1 ఇయర్ గ్యాప్ ఇవ్వడం అనేది ఐడియల్. ఎందుకంటే విత్ ఇన్ 1 ఇయర్ వాళ్ళ హిమోగ్లోబిన్, వాళ్ళ మినరల్స్, కాల్షియం అవన్నీ రీకూప్ చేసుకోవడానికి వాళ్ళకి 1 ఇయర్ టైం పడుతుంది. కాబట్టి 1 ఇయర్ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అదే కనుక సిజేరియన్ సెక్షన్ అయితే 1.5 ఇయర్ అనేది తీసుకోవడం ఐడియల్. ఎందుకు అంటే యూట్రస్ మీద స్కార్ అనేది ఉంటుంది. స్కార్ హీలింగ్కి మినిమం 1.5 ఇయర్ అనేది పడుతుంది, 18 months అనేది పడుతుంది. సో ఈ 18 months అయిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి. అంటే ఈ 18 monthsలో డెలివరీ అవ్వకూడదు, ప్రెగ్నెన్సీ ప్లానింగే 18 months తర్వాత స్టార్ట్ చేయాలి. సో ఫర్ నార్మల్ డెలివరీ ఇట్స్ 1 ఇయర్, ఫర్ సిజేరియన్ సెక్షన్ ఇస్ 1.5 ఇయర్ అనమాట. సో ఇది ప్రెగ్నెన్సీ తర్వాత ప్లానింగ్కి తీసుకునే సమయం. థ్యాంక్ యూ.